ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్ గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీకి గత ప్రభుత్వం ఏకంగా 2,000 కోట్ల రూపాయల విలువైన భూ వ్యవహారాన్ని సెటిల్ చేసింది. ఇంతలో ప్రభుత్వం మారింది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఇందులో భారీ కుంభకోణం దాగి ఉందని గ్రహించి ఆ వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్ చేయరాదని ఆదేశించింది. కానీ భారీగా నగదు చేతులు మారడంతో కొంతకాలంలోనే ఆ ఫైలు మళ్లీ కదిలింది. అది కూడా సుమోటోగా, అంటే ఒక ఉన్నతాధికారి స్వయంగా ఆ కేసు తీసుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ నుంచి జిల్లా కలెక్టర్కు, అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ల శాఖకు ఆగమేఘాల మీద ఉత్తర్వులు వెళ్లిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెప్పిన భూమిని రిజిస్ట్రేషన్లు చేయండంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో అనేక లొసుగులున్నా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 2.5 నెలల క్రితం రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. హైదరాబాద్ వ్యాప్తంగా విల్లాలు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్న ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు దుండిగల్, గౌడవల్లి మధ్య ఓఆర్ఆర్ పొడవునా విల్లాల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఎప్పుడో 1975 నాటి ల్యాండ్ సీలింగ్ కేసును గత ప్రభుత్వం తలెత్తుకోవడమే అనుమానాస్పదంగా ఉంటే, దానిని ఈ ప్రభుత్వంలోనూ పరుగులు పెట్టిస్తూ సెటిల్ చేయడం చర్చనీయాంశమైంది. ఇందులో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంను ఉల్లంఘించి ఆ భూమిని విదేశీయులకు రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత హైదరాబాద్లోని ఓ కీలక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీకి డెవలప్మెంట్కు ఇచ్చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.